హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉసిరికాయ, ఆవకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. సంవత్సరం పొడుగునా దొరుకుతున్నాయి ఈ పచ్చడి ఉసిరికాయలు ఇప్పుడు. కాబట్టి ఎక్కువగా పట్టుకొని నిల్వ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా సింపుల్‌గా చేసుకొని ఎప్పటికప్పుడు తింటే ఫ్రెష్‌గా అనిపిస్తుంది. నేను పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. సాధారణంగా 11-12 వస్తాయి. శుభ్రంగా కడిగి బట్టతో తుడిచి ఆరబెట్టాలి. తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెడితే పచ్చడి పాడవదు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ పోసి ఉసిరికాయలు 2 విడతలుగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న కాయలుగా పచ్చడి పట్టవచ్చు. లేదా తొనలుగా విడదీసి పచ్చడి పట్టవచ్చు. పచ్చికాయలు కూడా తొనలుగా తీసుకుని వేపుకుని లేదా పచ్చివే పచ్చడి కలుపుకోవచ్చు. ఇష్టాన్ని బట్టి పచ్చడి చేసుకోవచ్చు. నేను వేగాక తొనలు తీసి గింజలు వేరు చేశాను. ఎన్ని ముక్కలు కావాలంటే అన్నే తినొచ్చు. వేస్ట్ కాదు. మెంతులు ఒక హాఫ్ స్పూను, ఆవాలు ఒక ఫుల్ స్పూను లైట్‌గా వేయించి పౌడర్ చేసుకోవాలి. కొంచెం కొంచెం మిక్సీలో పౌడర్ చేయడం కష్టమని నేను కొంచెం ఎక్కువగా మిక్సీ చేసి పెట్టుకుంటాను. కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. కారం 25 గ్రాములు, ఉప్పు 13 గ్రాములు తీసుకున్నాను. కిచెన్ స్కేల్ లేకపోతే కారం 3-4 స్పూన్స్, సాల్ట్ 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. హాఫ్ స్పూన్ మెంతులు, 10 వెల్లుల్లి రేఖలు చెదగొట్టుని పెట్టుకోవాలి. పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి సరిపోతుంది. చిన్నవి అయితే 2 తీసుకుని రసం తీసుకోవాలి. మొదటగా మెంతులు, కారం, ఉప్పు, వెల్లుల్లి, ఆవాలు, మెంతుల పొడి కలపాలి. అందులో ఉసిరికాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. తరువాత నిమ్మరసం వేసి మొత్తం పచ్చడి కలపాలి. అప్పుడు తడి తడిగా అవుతుంది. తర్వాత మనం ఉసిరికాయలు వేయించగా మిగిలిన ఆయిలు సరిపడి వేసి పచ్చడి కలుపుకోవాలి. పచ్చడి మంచిగా కలిపి ఒక బాటిల్లోకి తీసుకుని మూత పెడితే మరుసటి రోజుకి పచ్చడి ఊరి ఆయిల్ పైకి వస్తుంది. ఉప్పు సరిపోకపోతే కొంచెం కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యం, ఆనందం మన సొంతం. బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు రోజూ తినడం అంత మంచిది కాదు. 1 ఆర్ 2 డేస్ అయితే పర్వాలేదు. పచ్చడి ఇలా ట్రై చేసి కామెంట్ చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.